సేఫ్ గానే ఉంది. లోపల ఏముందో చూద్దాం. రాజు ఫ్యామిలీ ఓ, ఈ రోజు ఓ, ఇది తడిగా ఉంది. నేను మీకు ఈ బంకర్ టూర్ చూపిస్తాను. అప్లోడ్ టూర్ చేసిన అయిపోయింది. చూద్దామండి ఇది ఎలా బేసికల్ గా భూగర్భంలో పాతిపెట్టిన ఒక షిప్పింగ్ కంటైనర్. ఇది వినట్టుగా ఉంది. ఈ బంకర్ ఒక బాంబును కట్టుకుంటుందని అనుకుంటున్నావా? లేదు. సరే తెలుసుకుందాం. బాంబు వదలండి. ఒక నిమిషం, ఏంటి? ఉంది. ఛానల్ సబ్స్క్రైబ్ ఓహో! చేసుకోండి, తర్వాత follow వచ్చే బంకర్స్ ఇంకా విచిత్రంగా తయారవుతాయి. తర్వాత వెళ్దాం. తర్వాత $1 మిలియన్ బంకర్. ఇది మొదట మిసైళ్లను ప్రయోగించడానికి ఇంకా భూగర్భంలో ఒక అణు విపత్తును తట్టుకోవడానికి నిర్మించబడింది. కానీ దాని లోపలికి ఎలా వెళ్ళాలి? సరే, లెక్కలేనన్ని మెట్లు దిగిన తర్వాత, అలాగే 7,000 పౌండ్ల బరువు ఉన్న తలుపుని తెరిచిన తర్వాత 7,000 పౌండ్లంత బరువు బంకర్ ముఖ్య భాగంలోకి చేరుకున్నాం. ఓ మై గాడ్, ఇది స్టార్ వార్స్ లా కనిపిస్తుంది. ఈ గదిలో నుంచి వాళ్ళు మిసైళ్లను ప్రయోగిస్తారు. ఈ మొత్తం సదుపాయాన్ని ఎలా తయారు చేశారంటే ఒక అనుదాన్ని తట్టుకొని రెస్పాండ్ అవుతుంది. మిస్టర్ బిస్కెట్ మనం నిలబడిన ఈ నేల నిజానికి పైనున్న సీలింగ్ నుంచి వేలాడుతున్న ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా నిలబడింది. ఈ 8 స్ప్రింగ్లు మాత్రమే మనందరినీ ఇప్పుడు కాపాడుతున్నాయి. 50 సంవత్సరాల క్రితం ఇది ఒక మిసైల్ కమాండ్ సెంటర్ లాగా ఉండేదని నమ్మడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇప్పుడు ఇతను దాన్ని ప్రపంచ అంతానికి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండే దాగిన బలమైన ఇంటిగా మార్చేశారు. గవర్నమెంట్ దీన్ని కొనడానికి నీకు ఎలా అనుమతి ఇచ్చింది? జూడ్, ఇక్కడ బాత్ టబ్ ఉంది. నా ఫ్రెండ్స్ అయితే మీ సాధారణ అతిథుల ఐక్యూతో పోలిస్తే ఎలా ఉంది? హెల్ప్ చేశాడు ఎక్కువ మందికి. ఇది తక్కువనే అనుకుంటున్నాను. మనం 2 అంతస్తుల కిందకి వెళ్తాం. ఇది లోయర్ పాయింట్ అనుకుంటా. మనం ఇప్పుడు 5 అంతస్తుల కింద ఉన్నాం. ఇది Support చేయండి. వంటగది, ఎంటర్టైన్మెంట్ ప్లేస్. కానీ దీంట్లో అత్యుత్తమం ఏంటో తెలుసా? ఇది ఒక క్లబ్. షేర్ చేయండి. వావ్! ఇతను నిజానికి 5 అంతస్తుల కింద పార్టీలు ఇస్తాడు. బహుశా నోలన్ని ఇన్వైట్ చేయలేదనుకుంటా. నేను సాధారణంగా అందరికి ఇలా చూపించను. Wow. ఎవరు దీన్ని చూడలేదు. కానీ అతను నిజానికి మమ్మల్ని బంకర్లో ఒక రహస్య భాగమైన న్యూక్లియర్ అసైలం కి తీసుకెళ్లాడు. అక్కడ దశాబ్దాల క్రితం ఒక నిజమైన న్యూక్లియర్ మిసైల్ ని నిల్వ చేశారు. నో జిమ్మీ, లోపలికి రా. ఒక్క నిమిషం, ఇదేంటి? అది సేఫ్ గానే ఉంటుందా? నో, అగు నో కాల్. అతను సురక్షితం కాదన్నాడు. మనం లైట్స్ అని ఆపేస్తే ఎంత దారుణంగా ఉంటుంది? నా ఉద్దేశం ఏంటంటే మనం ఎలా ఇందులోంచి ఓ డ్యూడ్, ఇది నిజంగా చాలా భయంకరంగా ఉంది. నేనేమి చూడలేకపోతున్నా. విచిత్రం ఏంటంటే మేము ఇప్పుడే మొదలు పెట్టాం. ఈ వీడియోలో తర్వాత వచ్చే బంకర్లు చాలా వింతగా ఉంటాయి. అవి ఇంకా పెద్దవిగా, ఇంకా మరింత ఖరీదైనవిగా మారుతూనే ఉంటాయి. కానీ మీరు సొంతంగా ఒకదాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తే అది పెరట్లో ఉన్నదన్నా ఉండొచ్చు. మన కాళ్ళ కింద రహస్యంగా దాగి ఉన్న ఒక బంకర్ విలువ $3 మిలియన్. నా వెనకాలే ఈ భయంకర షెడ్లోకి నడవండి. ఎవరైనా వాళ్ళు పెరట్లో నిర్మించిన ఒక బంకర్ లోకి వెళ్ళడం ఇది చాలా క్రేజీగా ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. బడ్జెట్ పరంగా చూస్తే నీ తల మీద 1 మీటర్ కాంక్రీట్ ఉంది. ఒక సేఫ్ హౌస్ కాకుండా ఇది నా యూట్యూబ్ క్రియేషన్స్ కోసం ఒక మ్యూజియం లాంటిది. మిస్టర్ బిస్ట్ ఐడి. ఈ బంకర్ విలువ $3 మిలియన్. ఎందుకంటే ఈ యూట్యూబర్ కలెక్షన్ లో ఉన్న ఇన్సెంట్ ఇంకా డేంజరస్ వెపన్స్ కారణంగా. అదొక బ్యాక్ ప్యాక్ ఫ్లేమ్ థ్రోవర్. ఈ వ్యక్తి నిజ జీవితంలో ఒక టోనీ స్టార్క్ లాంటి వాడు. అంటే ఈ చేతికి అమర్చిన రాకెట్ లాంచర్ చూడండి. కత్తులు కాల్చుతుంది, అలాగే దాంట్లో ఒక టైజర్ ఉంది. ఇక ఒక చైన్ సా ఉన్న ఒక మిషన్ గన్. దేవుడా, ఇది చాలా క్రేజీగా ఉంది. ఈ బంకర్ లోకి రావద్దు. అతని ఇంతకు ముందు ఫైర్ గురించి చెప్పాడు, అందుకే Oh God. వీలు లేదు. వద్దు bro, మనం ఒక బంకర్ లో ఉన్నాం. సరే నువ్వు ఇటువైపు వచ్చు. ఓకే, ఇప్పుడు చూడు. ఓ మై గాడ్.